నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సెకండ్ ఇన్నింగ్స్ అయినటువంటి ఒక మంచు మనోజ్కి భైరవంతో ఎలాంటి ఎంట్రీ లభించింది? అది కాక భైరవంలో ఓన్లీ మనోజే కాకుండా రోహిత్ కావచ్చు, మరోపక్క బెల్లంకొండ శ్రీనివాస్ కావచ్చు, ఈ ముగ్గురికి ఈ మధ్య కాలంలో హిట్స్ అయితే లేవని చెప్పుకోవాలి. ముగ్గురి భవిష్యత్తు ఈ సినిమా ఎలా డిసైడ్ చేస్తుందంటే ఏం చెప్తారు? అంటే ఈ సినిమా రీమేక్ సినిమా, తమిళ్లో గరుడన్ పేరుతో వచ్చిన సినిమా. సూర్య యాక్ట్ చేశాడు. సూర్యకి మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా. అదే పాత్రను తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోషించాడు. కథాపరంగా వస్తే మన మహాభారతం గుర్తొస్తుంది. మనవాళ్ళని చంపుకునే మహాభారతం డైలాగ్ కూడా ఉంటుంది. అలాగే కురుక్షేత్ర సంగ్రామంలో మరి వాళ్ళ బంధువులను చంపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తరహాలోనే ముగ్గురు ఫ్రెండ్స్ మధ్యలో ఉండే సంఘర్షణ కానీ, ఆ క్లాషెస్ కానీ ప్రధాన ఎలిమెంట్గా తీశారు దీన్ని. అంటే ప్రధానంగా ఒక మారుమూర పల్లెటూరులో ఈ సినిమా పెట్టుకున్నారు. వారాహి అమ్మవారి టెంపుల్ పెట్టుకున్నారు. అక్కడ అమ్మవారి టెంపుల్ అంటే భైరవ్ అనే కథకి ఏంటంటే అక్కడ అమ్మవారి టెంపుల్కి ఆ దేవుడు అమ్మవారికి సంబంధించిన పొలాల్లో కబ్జా చేద్దామని ఒక మంత్రి గారికి కుట్రకి ఈ ముగ్గురు ఫ్రెండ్స్ మధ్యలో ఎలాంటి ముసలం పుట్టింది అనేది ప్రధానమైన కథ. ఎందుకంటే వరద అనే పాత్రని నారా రోహిత్ గారు పోషించారు. అలా గజపతి వర్మ అనే రాజులు ఒకప్పుడు బాగా బతికి ఆ ఊళ్ళో తాత మన పరువు పోగొట్టకూడదు, మన పెద్దవాళ్ళ పరువు పోగొట్టకూడదు అని తాపత్రయపడే పాత్రని మంచు మనోజు. అలాగే అనామకుడిగా వచ్చి వీళ్ళకి నమ్మిన బండిగా మారిపోయిన పాత్రని బెల్లంకొండ శ్రీనివాసు పోషించారు. కథ చుట్టూ ప్రధానంగా ఈ మూడు పాత్రల మధ్యలోనే కథ ఉంటుంది. కానీ ఈ మధ్యలో సంపత్ రాజు, పోలీస్ ఆఫీసర్గా సంపత్ రాజు, అతను సబార్డినేట్గా అజయ్. అంటే అప్పుడు సంపత్ రాజు కథ చెప్పడంతో స్టార్ట్ అవుతుంది. నేను ఉద్యోగాన్ని రాజీనామా చేస్తానని కథ చెప్పడంతో ఫ్లాష్ బ్యాక్ అంతా ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పుకోవడం కోసం కథను తీసుకెళ్ళిపోయి డైరెక్టర్ ఆ పద్ధతిలో చెప్పాడు. ఈ కథని డైరెక్ట్గా కథ చెప్పకుండా అక్కడి నుంచి ఆఫీసర్ దగ్గరికి మొదలుపెట్టి ఇందులో ఒక మంత్రి ఇన్వాల్వ్ అవ్వడం కానీ, ఆ మంత్రి చేసిన కుట్ర కానీ, అక్కడి నుంచి సినిమా కథ మొదలవుతుందండి. అయితే సినిమాకి సంబంధించి మాత్రం మిక్స్డ్ టాక్ వచ్చినా సరే సినిమా వరకు అయితే హిట్ అని చెప్పేసి అయితే కొంత వరకు వస్తున్న ఇన్ఫర్మేషన్. మీరేం చెప్తారు? సినిమా హిట్ అవుతుంది. నన్ను మిక్స్డ్ రివ్యూలో ఏదో కొన్ని ఇచ్చారు. కానీ సినిమాలో ఓవరాల్గా ఏంటంటే ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది, బ్యాంగ్, అది గూస్ బంప్ తెప్పించే ఫైట్ అని చెప్పాల్సి వస్తుంది. అలాగే క్లైమాక్స్ ఫైట్స్ కానీ మనకి కాంతారాలో కొన్ని సన్నివేశాలు గుర్తొస్తూ ఉంటాయి. ఆ తరహాలో అమ్మవారు పూనితే ఆ సీను బెల్లంకొండ సీన్లో అమ్మవారు పూనినప్పుడు అతను ఎలా బిహేవ్ చేస్తారు అనేది 2-3 సన్నివేశాలు చూపించారు. అది నార్మల్గా ఉన్నప్పుడు వేరుగా ఉంటుంది. అతను అమ్మవారు ఆ టైంలో క్లైమాక్స్ ఫైట్లో కానీ కొంత రిషబ్ శెట్టి అక్కడ ఎట్లా విజృంభించాడు ఆ తరహాలో బెల్లంకొండ శ్రీనివాసు. ఇక్కడ ఏంటంటే ఈ మూడు పాత్రలు కూడా వాళ్ళు న్యాయం చేశారు 100%. మంచు మనోజ్ ఏవో కసితో పని చేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే డైలాగ్ డెలివరీలో కానీ ఆ బేస్ వాయిస్తో ఆ డైలాగులు కూడా చాలా ఆకట్టుకున్నాయి. కమాండింగ్, ఆ వాయిస్లో కమాండింగ్ కానీ అది ప్లస్ పాయింట్ అయింది ఆ పాత్రకి, గజపతి వర్మ పాత్రకి. అలాగే నారా రోహిత్ సటిల్గాను డిగ్నిఫైడ్ పాత్ర అది చెప్పాలంటే. అతను ఖచ్చితంగా ఆ పాత్ర ఒదిగిపోయాడని చెప్పాల్సి వస్తుంది. ఇక కాకపోతే ఈ లవ్ ట్రాక్ ఉంటుంది మనకి, అదితి శంకర్ హీరోయిన్, బెల్లంకొండ శ్రీనివాస్ మధ్యలో లవ్ ట్రాక్ మాత్రం కొద్దిగా దీంట్లో సినిమా కొంత డిస్టర్బ్ చేసినట్టుగా అనిపించింది. ఆ సన్నివేశాలు పండలేదు. అలాగే వెన్నెల కిషోర్తో కామెడీ చేయాలనుకుంటే అది వికటించింది తప్ప అతను సరిగ్గా ఉపయోగించుకోలేదు. మరి అది ఎందుకు జరిగింది తెలియదు. కానీ అక్కడ ఒక మైనస్ అని చెప్పాల్సి వస్తుంది. ఈ సినిమాలో ముఖ్యమైన ఇంకా ప్యాడింగ్ ఎవరెవరు ఉన్నారు? ప్రధానంగా జయసుధ పాత్ర, నానమ్మ, మంచు మనోజ్ నానమ్మ పాత్ర. జయసుధ పాత్ర చనిపోయినా కానీ ఆ కథకి ట్రావెల్ అవ్వడానికి కీలకమైన వ్యక్తిగా ఆ పాత్ర చెప్పాల్సి వస్తుంది. ఇలా కొన్ని పాత్రలు. ఇక పాటలు తక్కువ పాటలు ఉంటాయి, 2 పాటలతోనే సరిపెట్టేశారు. శ్రీచరణ్ పాకాల రీరికార్డింగ్ బాగుంది. అయితే ఓవరాల్గా అయితే ఈ సినిమాకి సీక్వెల్స్ ఏం లేవు, ఒకే కథగా చెప్పాల్సి వస్తుంది. చివరికి ముగ్గురు ఫ్రెండ్స్లో మిగిలేది ఎంతమంది ఏమిటి అంటే ఈ సంఘర్షణ ఎటువంటి మనిషిలో ఒక స్వార్థం తలెత్తితే నేను బాగుపడాలి, నాకు ఎన్నాళ్ళు అవమానం, మా పూర్వీకులంతా జమీందారులు, నేను ఇంకా ఎలాగే ఉండాలా అనుకునే ఒక స్వార్థపూరితమైన ఆలోచన వస్తే అది ఏ పరిణామం దారితీస్తుంది అనేది ఒక నీతి కూడా ఉంది. ఎంత ఫ్రెండ్స్ మధ్యలో కూడా ముసలం పడుతుండడానికి ఉదాహరణగా మనం ఈ సినిమాలో సన్నివేశాలు చూడొచ్చు. అదే మహాభారతంలో చూపించింది కథనే దీన్ని ఈ తరహాలో అమ్మవారి గుడితో ముడిపెట్టి తీశారని చెప్పాల్సి వస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి చూసుకుంటే ముగ్గురు హీరోలుగా మనం చూసుకోవచ్చు. నారా రోహిత్ కావచ్చు, మంచు మనోజ్ కావచ్చు, అదేవిధంగా బెల్లంకొండ శ్రీనివాస్. వీరిలో హీరో ఎవరు, విలన్ ఎవరు అంటే ఏం చెప్తారు? అంటే ముగ్గురు హీరోలు అనుకుంటాం కానీ హీరో బెల్లంకొండ శ్రీనివాసే అవుతాడు. ఎందుకంటే చివరకు నిలబడే పాత్ర, పైగా అమ్మవారు పోవడం కానీ. ఎందుకంటే గరుడంలో కూడా సూర్యకి మంచి తెచ్చిపెట్టింది ఆ సినిమా. అందుకనే రైట్స్ తీసుకుని వీళ్ళు
దీని విజయ్ కనక మెడల్ కూడా నాంది సినిమాతో మంచి పేరు వచ్చింది. తర్వాత ఉగ్రం చేశాడు. ఇప్పుడు ఈ సినిమా కథగా చెప్పాలంటే విజయ్ కనక మెడల్కి మళ్ళీ ఒక హిట్ వచ్చిందని చెప్పాల్సి వస్తుంది ఈ సినిమాతో. ప్రతి సినిమాలో హైలైట్ అయినటువంటి అంశాలు ఏంటంటే ఏం చెప్తారు? హైలైట్ అంశాలు ఇంటర్వెల్ ఫైట్ అండి. ఇంటర్వెల్ ఫైట్ హైలైట్ అని చెప్పాల్సి వస్తుంది. అలాగే క్లైమాక్స్ ఫైట్స్ కూడా, యాక్షన్ సన్నివేశాలన్నీ చాలా బాగున్నాయి. ఎందుకంటే ఆ యాక్షన్ సన్నివేశాలతో పాటు కాకపోతే డిస్టర్బ్ చేసింది మాత్రం లవ్ ట్రాక్ ఒక మైనస్ అని చెప్పాల్సి వస్తుంది. అంటే పాత్రలకి ప్యాడింగ్ ఆర్టిస్టులు సరైన వాళ్ళు ఉంటే ఈ సినిమా ఇంకో రేంజ్లో ఉండేది. ఆ కామెడీ జోలికి పోకుండా సీరియస్గా సబ్జెక్ట్ని డీల్ చేసి ఉంటే ఇంకా బెటర్గా ఉండేది. వెన్నెల కిషోర్ని కూడా సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం, ఆనంది శంకర్ మరి ఆ పాత్రను పెట్టడం కానీ, ఆ శ్రీనివాస్ లవ్ ట్రాక్ పెట్టాలనుకోవడం కానీ, ఇవన్నీ కొంత డిస్టర్బ్ చేసినాయి. అవన్నీ లేకుండా మరి ఒకవేళ గర్డన్ లాగా సేమ్ అసలు కమర్షియల్ ఎలిమెంట్స్ ఒప్పించకుండా ఒరిజినల్ గర్డన్ లాగా తీసున్నా ఇంకా బాగుండేది సినిమా. ఓవరాల్గా ఈ సినిమాకి సంబంధించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే చూడాల్సిన సినిమా అండి. మన భైరవ్ అనే టైటిల్ చూసుకుంటే, భైరవుడు అంటే మనకి ఒక అమ్మవారిని చూపించలేదు కానీ చిన్నప్పుడే ఇద్దరు ఫ్రెండ్షిప్ పుట్టడానికి చిన్నప్పుడు కూడా ఈ కుర్రవాడు వాళ్ళని ఎట్లా కాపాడాడు, ఆ పాత్ర కుక్క అడ్డం పడతారు, కుక్క ఎంట పడుతుంది వరద పాత్రకి. అలా టైంలో ఈ మరి సీను అడ్డం పడి కుక్కను కాస్తే కుక్క అతనికి సలహా చేసేట్టుగా చూపించారు సన్నివేశంలో. దాన్ని బట్టి ఏంటంటే భైరవ్ అనే టైటిల్కి జస్టిఫై చేయడం కోసం ఆ సన్నివేశం పెట్టినట్టుగా మనకు అనిపించింది. జనరల్గా అయితే టైటిల్కి ఏంటి కథకి సంబంధం ఏంటి అనుకుని ఆలోచించుకుంటే కాంతారాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు భైరవ్ అని పెట్టుంటారు. జనరల్గా గరుడన్ అనే సినిమా అక్కడ అది ఆ తరహాలో తీసుకెళ్ళిపోయారు కానీ కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని కమర్షియల్ ఎలిమెంట్స్ చొప్పించి ఈ సినిమా చేశారు. ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఎంత? నేనైతే 5కి 3 ఇస్తాను రేటింగ్. అది సో అది కాక సోలోగా రిలీజ్ అయింది కాబట్టి ఫస్ట్ రోజు ఎలా ఉంది ఓపెనింగ్స్? అంటే ఓపెనింగ్స్ బాగున్నాయి. కలేజా రిలీజ్ కావడం మహేష్ బాబుది కొంత ఎఫెక్ట్ పడిందని చెప్పాల్సి వస్తుంది. అయితే మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి రేపటి నుంచి సినిమా హిట్లోకి వెళ్ళిపోతుందని అనిపిస్తుంది. సో అది కాక వీకెండ్స్ రేపు రాబోతున్నాయి. సో వీకెండ్లో ఎలాగ కలెక్షన్స్ కొల్లగొట్టబోతుందంటే ఏం చెప్తారు? పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి నెగిటివ్ టాక్ లేదు సినిమా మీద, పాజిటివ్ టాకే ఉంది. అది మిక్స్డ్ రివ్యూలో వచ్చినా కానీ ఆ పాజిటివ్ టాక్తోనే ముందుకెళ్ళిపోతుంది సినిమా. ఖచ్చితంగా ఇది హిట్ రేంజ్కి వెళ్ళిపోయింది సినిమానే. ఈ 2-3 రోజులు కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా భైరవం ఎంత పెద్ద హిట్ కాబోతుంది. సో వీకెండ్ కలెక్షన్స్ ఎలాగా ఉండబోతున్నాయో చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.